ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తల్ని జన సైనికుల్ని కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఎందువల్లంటే లేనిపోని కమిటీలను వేసి వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రెస్ నోట్ నుంచి ఏదన్నా రావాలంటే జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రావాలి. అయితే అలాంటివి ఏం చేయకుండా వాళ్ళు ఇక్కడ లోకల్లో వాళ్ళ ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేయడం చేస్తున్నారు. అది కార్యకర్తల్ని కొంచెం జన సైనికుల్ని అందరినీ కూడా కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నారు. అదందరూ కూడా జన సైనికులందరికీ కూడా కొంచెం బాధాకరంగా ఉంది. అదేవిధంగా జన సైనికులు అలాగే ఇప్పుడున్న పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లేనిపోని పదవులు ఇచ్చారని చెప్పి కొంతమందిని జన సైనికులను కూడా మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అని చెప్పేసి కొన్ని ప్రలోభాలకి గురి చేస్తున్నారు. అలాంటిది ఉమ్మడి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్ గారు కొత్తగా మా మండలానికి ఎవరో కన్వీనర్ ఉన్నారు, మండల అధ్యక్షుడు ఉన్నారని చెప్పి ఎవరో పేరుని అనౌన్స్మెంట్ చేశారు. బొప్పన సుధాకర్ గారు మా పెదవేగి మండలానికి ఇటువంటి కన్వీనర్లు కానీ మండల అధ్యక్షులు కానీ లేరు. అసలు ఇన్ఛార్జే లేడు. ఇన్ఛార్జే లేని నియోజకవర్గానికి మీరు మండల పదవులు ఎలా వేస్తారు? మీరు మండల పదవులు వేసేటప్పుడు ఎవరికన్నా చెప్పి చేశారా? మీకు ఎవరన్నా చెప్తే మీరు చెప్తున్నారా? లేదంటే మా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా మీరు టీడీపీ వాళ్ళు మీరే తీసుకుని మా పార్టీ నిర్ణయాన్ని మీరే తీసుకుని మీరు కమిటీలు వేస్తున్నారా, మండల కమిటీలు? అలాగే ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆయన కూడా దెందులూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి గారు ఘంటసాల వెంకటలక్ష్మి గారు అని ఉమ్మడి అభ్యర్థి కూడా మాట్లాడడం జరిగింది. మీరు 2 సార్లు గెలిచారు. ఒకసారి 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు, 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. మీకు కూడా తెలీదా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ ఉందా లేదా అని మీకు తెలీదా? కొన్ని మీ మండల అధ్యక్షుడు అన్నాడంటే ఆయనకి తెలియక అన్నాడు అనుకోవచ్చు. కానీ మీరు ఉమ్మడి అభ్యర్థిగా ఉండి మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 4 సంవత్సరాలు అలా ఉండి కాడ మీరు కాడ ఎలా చెప్పగలుగుతున్నారు? ఇలాంటిది లేనప్పుడు మీరు ఎందుకు ఇలా జనసేన పార్టీలో ఉన్న కేడర్ని చేల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? జనసేన పార్టీలో ఉన్న 100%లో మీ 10% వరకు మంది జనాభా 10% ఉన్న నాయకులు మాత్రమే, కార్యకర్తలు మాత్రమే మీ పార్టీ అనుమానం ఉంటున్నారు. జనసేన పార్టీ అంటే ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఒక్కరే కాదు, ఇంకో నాయకులు ఉన్నారు. కొటార ఆదిశేషు గారు అనే నాయకులు కానీ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే కొటార ఆదిశేషు గారు అని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పేరు మారుమోగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మొన్న కూడా సీట్ రేస్ లో ఆయన పేరు వచ్చింది. ఇంత హడావిడి జరిగి ఇంత ఇలా పబ్లిక్ లో ఇంత పేరున్నప్పుడు మీరు ఎందుకు జనసేన పార్టీని చిన్నచూపు చూస్తున్నారు? జనసేన పార్టీ అంటే చిన్నచూపా, లేదంటే పెద్ద కేడర్ ఉన్న కొటార ఆదిశేషు గారు అంటేనే చిన్నచూపా, లేదా ఆయన వర్గం అంటే చిన్నచూపా మీకు? ఎందుకని ఆదిశేషు గారి దగ్గర రాట్లా? మొన్న ఆయన మద్దతు తెలిపారు. ఎన్నో పుకార్లు వస్తున్నాయని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఉమ్మడి అభ్యర్థికి మా మద్దతు ఆయన తెలిపాడు. ఆయన మద్దతు తెలిపిన రోజు అయినా కూడా మా మద్దతు మీరు ఎందుకు తీసుకుంటలేదు? మా మద్దతు వద్దా మీకు? మాతో పని లేదా? జనసేన కార్యకర్తలతో గాని జనసేన నాయకులతో గాని మీకు పని లేదా? ఇదే విషయం ఎంతో మంది మమ్మల్ని అడగమట్టుకు మేము ప్రెస్ మీట్ పెట్టి మా శేషు గారికి మేము చెప్పి, ఏమంటే ప్రతి కార్యకర్త ఇలా ఫోన్లు చేసి అడుగుతున్నారండి, మిమ్మల్ని అడుగుతున్నారు, ఇక్కడ మెయిన్ గా తిరిగే వాళ్ళని కూడా అడుగుతున్నారు, జనసేన పార్టీ వాళ్ళని ఉమ్మడి అభ్యర్థి ఎందుకు కలుపుకెళ్తలేదు, మిమ్మల్ని ఎందుకు చిన్నచూపుగా చూస్తున్నారని చెప్పి. మీ వర్గం వాళ్ళు అయితే మన వర్గం అంటేనే వీళ్ళకి ఫస్ట్ నుంచి చిన్నచూపు అని అన్ని కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచే వస్తాయి. మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏంటి? జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. పదవులు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ ప్రెస్ నోట్ లో నుంచి రిలీజ్ చేస్తున్నారు. ప్రెస్ నోట్ అంటే మాకు ఇలా వస్తుందండి సెంట్రల్ ఆఫీస్ నుంచి. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. ఏ పదవి రావాలన్నా సరే సెంట్రల్ ఆఫీస్ నుంచి మాత్రమే ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రెస్ నోట్ ఇదంతా తీసేసి వాళ్ళ ప్రెస్ నోట్ లో రిలీజ్ చేసి వాళ్ళ పేర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇది ఈ టైప్ వస్తుందండి. వాళ్ళు ఇలా ఇస్తున్నారన్నమాట. దీనికి జన సైనికులు కానీ ఎవరు కూడా గురి కావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీలో ఉంటూ వాళ్ళకి కార్యకర్తలకి వాళ్ళకే ఇలాగా పదవులు ఇచ్చామని చెప్పడం అనేక ఇబ్బందులకి గురి చేస్తున్నారు అన్నమాట. మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని చెప్పేసి
కానీ ఎవరు కూడా ఈ ప్రలోభాలకి గురి కావద్దని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.